యోహాను సువార్త 8:1-5 చదువు. యేసు యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగని అడిగారు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవజనుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అప్పగించిన పని, ఈ లోకానికి ఏ పని నిమిత్తమైతే ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారో ఆ పని ఆయన ప్రారంభించి ఆ పనిలో కొనసాగుతున్నారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆయన దేవాలయంలో బోధించుచుండగా కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఒక వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి, ఈమె వ్యభిచారంతో పట్టుబడ్డది కదా, కనుక మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి. అయితే మరి బోధకుడా, నీవైతే ఏం చెప్పుకోవచ్చున్నావో అని ఆయన దగ్గర తీసుకొచ్చాను. దేవుని స్తోత్రం. నిజంగా ఆమె వ్యభిచారంతో పట్టుబడ్డాలి, ఆమె మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా పట్టుబడ్డది అన్నది అది నిజమే కావచ్చు, కానీ వారి ఉద్దేశం వేరే ఉంది. ఏమైందంటే వారి ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఒక నేరం మోపాలి, ఏదో ఒక నేరం మోపాలి. ఆయన చాలా సందర్భాల్లో మనం కొంచెం ఈ యోహాను సువార్తలోకి వెళ్తే 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రోపదేశకులు, మీరు ధర్మశాస్త్రం ఎరిగినట్టు వారిని ప్రతి సందర్భంలో పరిచయాలు కానీ శాస్త్రాలు కానీ సద్దుకేలు కానీ మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారికి ఈ ప్రస్తావన వారి మధ్య తీసుకొచ్చారు. అంటే ఈ పరిచయాలకి శాస్త్రులకి సద్దుకేలకి దేవుడి వాక్యం తెలియదా అంటే ధర్మశాస్త్రం ఎరిగినట్టు వారి మరి ఎందుకు మీరు యేసు ప్రభుని నేరం మోపాలని చూస్తారంటే చక్కగా మంచి మాట నికోదేముతో చెప్తారు. మీరు భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెడతారు, భూ సంబంధమైన మాటలు వింటారు, లోక సంబంధమైన మాటలు వింటారు, కానీ పర సంబంధమైన సంగతులు మీరు ఎందుకు ఆలోచించరు? పర సంబంధమైన ప్రతి మాటలు సంగతులు మీరు ఎందుకు గ్రహింపరు? మీరు పరలోకం నుంచి దిగివచ్చారు కనుక పరలోకంలో ఎలా ఉండాలో, పరలోకము ఎలా ఉంటామో, పరలోకం అంటే ఏంటి, ఆ పరలోకాన్ని తన మహిమను విడిచి ఆ పరలోకాన్ని ఇక్కడ చూపించడానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ పరిచర్లు కానీ సద్దుకేలు కానీ లేకపోతే శాస్త్రాలు కానీ తెలియదు. ఆ పరలోకాన్ని ఇక్కడ స్థాపించాలని వచ్చాడు. సో ఆయన చేసే ప్రతి బోధ, లేకపోతే ఆయన చేసే కార్యాలు, ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆయన చేస్తున్న మేలులు, స్వస్థపరచుట, రోగులు బ్రతికించుట, చనిపోయిన బ్రతికి, ఇవన్నీ ఈ పరిచయాలు సద్దుకేలు ఉన్నారు కదా,
ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళకి చేత కాదు. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రం అయితే చదివారు, కానీ వాళ్ళు అవసరమైనది చదివారు, అనుగుణంగా మార్చుకున్నారు అంతే. నిజానికి ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసే ప్రతివాడు కూడా దేవుని ఎరిగిన వాడే. అది మనం చూసినప్పుడు కొత్త నిబంధనలు ఒక వ్యక్తి కనపడతారు, ఒకరిద్దరు కనపడతారు. ఒకరిద్దరిలో ఆత్మపూర్ణుడిగా యోహాను కనపడతాడు, నికోదేము కనపడతాడు. యోహాను నికోదేము అన్నీ ఎరిగిన వాడు. ఆ తర్వాత యోహానే కనపడతాడు. యోహాను మరి ఎంత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రీసెర్చ్ చేశాడని నాకు తెలియదు, కానీ ఆయన ఆత్మపూర్ణుడు కనుక తండ్రి మార్గాలు సరళం చేయడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గాలు సరళం చేసి ఒక దూతగా వచ్చారు. అంటే పరలోకము అంటే సంగతులను యోహానికి దేవుడు పరిపూర్ణంగా అనుగ్రహించాలని నేను నమ్ముతాను. లేకపోతే యేసు ప్రభు గురించి, జీవవాక్యాల గురించి, లేకపోతే నా వెనక వచ్చేవాడు శక్తివంతుడు, నా వెనక వచ్చేవాడు అగ్నిశరుడు, ఆయన చెప్పినట్టుకు నేను యోగ్యుని కాదు. అంతేకాకుండా ఆయన అంటాడు, నేను నీళ్ళతోనే బాప్తిసం ఇస్తున్నాను, ఆయన అయితే అగ్నితో బాప్తిసం ఇస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బాప్తిసం ఇచ్చే యోహాను ఆత్మపూర్ణుడు కనుక ఖచ్చితంగా దేవుని వాక్యం ఆయన పొందుకొని ఉన్నాడని నమ్ముతాం. దేవునికి స్తోత్రం. అందుకనే పరిచర్లు కానీ, సద్దుకేలు కానీ, శాస్త్రాలు కానీ యోహాను కూడా చెప్తాడు, సర్ప సంతానమా, చెరుపు చేయు సంతానమా, మీరు దేవుని సంగతులు మీరు గుర్తించుకో. దేవుని యొక్క ఆలోచన మీకు అవసరం లేదు. మీకు నచ్చినట్లుగా, మీకు అనుగుణంగా ఉండటమే మీకు ఇష్టం. కాబట్టి యోహాను కూడా, బాప్తిసం ఇచ్చిన యోహాను కూడా ఈ శాస్త్రులు, పరిచర్లు, సదుకేయులు గద్దించి చివరికి హెరోదు రాజును వాళ్ళ యొక్క అబద్ధాన్ని, అసత్యాన్ని ఖండిస్తూ మండుతూ ప్రకాశించారు. ఆ యోహానే ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చారు. నా వెనక వచ్చేవాడు శక్తివంతుడు, నా వెనక వచ్చేవాడు బలవంతుడు, నా వెనక వచ్చేవాడు జీవము కలిగిన వాడు, నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని అందరినీ సర్వసత్యములు నడిపించేవాడు, ఆయనతో పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేవాడు, ఆయన ఈ భూమి మీద పరలోక రాజ్యాన్ని స్థాపించేవాడు. ఆయన బోధలు ఎవరికి అర్థం కాలేదంటే సమాజ మందిరంలో, దేవాలయంలో ఉన్నంటి వారందరికీ అర్థమవుతుంది, కానీ తన చుట్టూ ఉన్న జనసమూహానికి అర్థమవుతుంది, కానీ పరిచర్యకి, సద్దుకేలకి, శాస్త్రానికి అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. స్త్రీని తీసుకొచ్చి ఆమెకు ఏం తీర్పు చెప్తాడో ఆ తీర్పు ఎలా ఉంటుందో ఏదో ఒక విధంగా ఆలుతో రూపీ సంపేద్దామా, లేకపోతే ముని నేను చెప్తాడు అది తప్పు పట్టి ఆయన నేరం మోపుదామా, నేరం మోపి పిలాతు దగ్గరకో ఏ రోజు దగ్గరకో తీసుకెళ్ళాలి, ఆయన శిక్షించాడు. దేవుడు జ్ఞానానికి మిత్రులే, ఆయన జ్ఞానవంతుడైతే ఆయన ఏం చేశారంటే నేల మీద వంగి ఆయన శోధించాలనుకున్నప్పుడు నేల మీద వంగి ఏవో రాశాడు. ఏమో రాసి ఉంటాడు? నేనేమనుకుంటున్నానంటే అక్కడ రాయబడిన మాటే రాసి ఉంటాడు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నేల మీద వంగి ఏవో రాస్తాట, వారు మాట విని. దేవుని స్తోత్రం. చిన్నవారి వరకు. హల్లెలూయా, ఆయన రాసింది అదే. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వీళ్ళు ఆమెను శిక్షించి రాళ్ళతో కొట్టి సంహరించారు. కాబట్టి
ఆమెను చంపటం కోసం అయితే నేను లోకానికి రాలేదు. నశింపు చేసే దేవుడు కాదు కదా. ఆయన ఆల్రెడీ లోకశ్లోకంలో చెప్పేశాడు కదా, 19వ అధ్యాయంలో 10వ వచనంలో, ఈ లోకంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారని చెప్పాడు కదా. మనం నశింపు చేయగలం. రాళ్ళతో కొట్టి చంపించే పరిస్థితులు యేసు ప్రభు అంగీకరించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆలోచన ఏంటంటే ప్రేమతో వారిని తండ్రి వైపు నడిపించడానికి ఆయన ఇష్టపడ్డారు. కనుక మీరు ఎవరైతే పాపం చేయాలో వారు మొదటగా ఆమె మీద వేయన్నారు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు రాలి కింద పడేసి ఎవరు పట్టారు వెళ్తారు. మరి ఆయన రాస్తున్న మాట నేల మీద అది కొత్తగా రాయడానికి ఏమున్నాయి, రాసిన మాట అదే. ఆ మాట ఎంత విలువైందంటే బంగారం కంటే గొప్పదన్నమాట. అంత గొప్ప మాటని ఆయన అక్కడ రాసి ఆ మాట వారికి చెప్పాడు. హల్లెలూయా. ఆ మాటే వాళ్ళకి చెప్పాడు. నిజానికి అది మనం ఎంత ధనం పోసినా సరే తిరిగి అలాంటి మాటని మనం విన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆ తర్వాత 10వ వచనం చెప్తాడు, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పి. హల్లెలూయా. ప్రియులారా, ఆమె దగ్గరికి రక్షణ వచ్చింది. రక్షకులకు క్రీస్తే వచ్చేసాడు. ఎవరు నిన్ను శిక్షించలేదు, నేను శిక్షించు. అయితే నువ్వు ఎప్పుడు పాపించు, పాపానికి చోటు పోదు. వ్యభిచారం అనేది పాపం అనే భూమి లాంటి. సామెతల గ్రంథంలో చెప్తాడు, దావీదు రాసిన కీర్తనలో కూడా 40 అధ్యాయంలో కూడా చెప్తాడు, చిగట్టగల దొంగలు అందులోకి వెళ్తే బయటికి రావటం అసాధ్యం. ఎంత భయంకరమైందంటే మారినట్టుగా కనపడతాడు వీడు, మారినట్టుగా కనపడతాడు సహోదరు, మారదు. కనుక ప్రభు ఖండితంగా చెప్పాడు, ఇక నువ్వు ఎప్పుడు పాపము చెయ్యి. ఆయన చెప్పాలంటే మనం చేయాలి. చేస్తేనే ఆ ఆశీర్వాదం మనం పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఎప్పుడైతే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తామో ఖచ్చితంగా మనం పరిపూర్ణత చెందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంక పాపం చేయడానికి ఏమీ లేదు. ప్రభువుని వెంబడించి ఆయన ఆరాధిస్తూ, ఆయనలో బ్రతికి, ఆయన్ని స్తుతిస్తూ, ఆయనలో జీవిస్తే నీలో ఏదైతే ఉందో అంతా కడిగేస్తాం. దేవునికి స్తోత్రం. ఒక మాట చూద్దాం, చూడండి 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో ఉండునని. ఆమేన్. అదండి, ఇక్కడి నుంచి నువ్వు దేవుడిని వెంబడించేస్తాయి, నీకు పాపం చేయవు. పాపమే చీకటి, చీకటే పాపం. పాపం ఎక్కడ జరుగుతుంది? చీకట్లో జరుగుతుంది. చీకట్లో ఉన్న వాడు వెలుగులోకి వస్తే వాడు మరలా చీకట్లో రాడు. వెలుగు ఉన్న చోట చీకటి దాన్ని గ్రహించలేకపోతాడు. అందుకని ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు, చీకటిని వెలుగుగా మార్చాడు. ఆయన వెంబడించిన వారు కూడా జీవము వెలుగులో ఉంటాడు. ఆస్ట్రికే కాదు, మనకి అదే చెప్పాడు. ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావా, ఏమై ఉన్నావా, ఏం చేసావా, ఎలా బ్రతుకావా అనేది ఆయన అడగట్లేదు, ఆయన చెప్పట్లేదు. ఇక్కడి నుంచి లోకానికి వెలుగైన నేను జీవపోవటానికి వెలుగుగా వెలిగించాలని చూస్తుంది నిన్ను. కాబట్టి నువ్వు నన్ను వెంబడించు. ఆ జీవపు వెలుగును వెంబడిస్తే నీవు కూడా వెలిగించగలవు. ఆమేన్. ఆయన నిజమే, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగైనాడు అంతే. ఆ వెలుగు అంధకారంలో పండి కలుగు చేస్తాడు.
అంధకారంలో నీకు వెలుగు కలుగు అని దావీదు అంటాడు. నువ్వెక్కడున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను రెప్పపాటున ఆ ఆపద కానీ, లేకపోతే ఆ పీతాల భూమి కానీ, లేకపోతే ఇంకొక మాట ఏమంటాడంటే వ్యభిచారపు స్త్రీ కానీ, వేస్ట్ కానీ సంథింగ్ అందులో చెప్తాడు. వేసట లోతైన గొయ్యట, అది పాతాళం వంటిదట, గర్భం దాల్చి. సో ఆ పీతాల భూమిలోకి నిన్ను చేరనివ్వకుండా క్రీస్తుని వెంబడించేవాడు, వాక్యముని ధ్యానించేవాడు వాటి దగ్గరికి పోకుండా ఆయన వెలుగులో నేను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని యొక్క బోధలు నీకు మేలే, నువ్వు విని అంగీకరిస్తావు. ఆయన ఏం బోధిస్తాడు? ఈ దేనికి తన బోధన నీకు మేలని చెప్తుందంటే, ఆయన చెప్పిందల్లా ఒకే ఒక మంచి బోధ ఏంటంటే, నీవు ఈలోక సంబంధమైన కార్యముల్లో ఇహలోక సంబంధమైన వాటిలో పాలుభగస్తులకు కాక పర సంబంధమైన వాటిని మీరు వెతికినప్పుడు పరలోకమందున్న దేవుడు అంటే తండ్రి నీకు ఏది అవసరమో అది అడుగు నీకు ఇస్తాను. దేవునికి ఇస్తుంది. నేను మరణానికి అప్పగించి రోగం వస్తే నేను స్వస్థపరుస్తాను. ఆ రోగం కూడా వస్తే కదా రానవుడు ఆయన. ఆయన నీతో ఉంటే రోగం ఎందుకు వస్తుంది? ఆయన నీలో ఉంటే జబ్బు ఎందుకు వస్తుంది? చెయ్యరాని కార్యాలు చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆయన మాట విని ఆయన అంగీకరించినప్పుడు ఏవైతే నీ మీద ఏలుబడి చేస్తుందో ఆ దోషము, ఆ శాపము, ఆ రోగము, ఆ వ్యాధి, ఆ తెగులు ఆయన నీలోకి రాగానే అవన్నీ కడిగిపోతాయి. హల్లెలూయా. ఇంకెప్పుడు నువ్వు ఆయన నీలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడైతే నీలో ఉండడం ప్రారంభించాడో నీలో ఉన్న ప్రతిదీ కూడా ఒకటి నీకు ఆయాస్కరమైంది, నీ దేహానికి హానికరమైంది, నీ ప్రాణానికి హానికరమైంది ఏదైతే ఉందో ఆయన బోధలు, ఆయన వాక్యం, ఆయన మాట నేను శుద్ధి చేసేస్తాను. నేను పరిశుద్ధపరిచి ఆ వెలుగులో తీసుకెళ్ళి నీ దేహం అంతా వెలిగింపబడుతుంది. దేహానికి కన్ను వెలుగై ఉందండి. నీ కన్ను దేహానికి వెలుగై. కాబట్టి ఆ వెలుగే క్రీస్తే ఒక కన్ను. నీ దేహంలో ఆయన ఒక కన్నుగా ఉన్నాడు. ఆ దేహం పాడవకుండా, అది చెరుపు చేయకుండా ఎప్పుడు ఆయన కన్ను దృష్టి చేత నన్ను చూస్తాడు. క్రీస్తు నీ దేహానికి వెలుగై ఉన్నాడు, కన్నయ్య. అందుకే పౌలు గారు అంటాడు, దేవుని అంట దేహముతో మహిమపరచలి. అసలు దేవునితో మహిమపరచాలంటే ఏంటి? ఈ దేహంలో పాపం ఉండకూడదు. సిగరెట్, బీడి, పాన్ పరాకు, భయంకరమైన దుర్మోషంతో వ్యసనాలు, మద్యము, అబద్ధాలు, మోసాలు, కొండెములు, ఇలాంటివి చాలా దేవునికి విరోధమైన ప్రతిదీ నీ దేహంలోంచి పోవాలి. అవన్నీ పోయాయి కాబట్టి నువ్వు పరిశుద్ధుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు దేహంతో కూడా దేవుని మహిమపరచగలవు. అంటే నీ దేహం అనే దేవాలయంలో క్రీస్తు నివసించుచున్నాడు. హల్లెలూయా. నీ దేహం అనే దేవాలయాన్ని దేవుడు వెలిగిస్తున్నాడు. వాక్యం వచ్చాడు. వాక్యమైన దేవుడు నీ యందు, నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నావు కనుక ఆ వాక్యము నిన్ను వెలిగిస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, నీవు దేవుని దేహంతో మహిమపరచు. మహానుభక్తులు ముందుకెళ్తే అదే చెప్తారు, నా యందు మీరును మీ అందరూ నిలుచున్నాను, మీకు ఏది ఇష్టం కానీ క్రీస్తునందు నువ్వు నిలుచున్నావంటే దేవుని వాక్యం మీద నువ్వు మనసు పెట్టావు, దేవుని వాక్యాన్ని లక్ష్మించావు, దేవుని మాటల మీద లక్ష్మించావు, దేవుని బోధలు నువ్వు స్వీకరిస్తున్నావు, అంగీకరిస్తున్నావు. దేవుని చిత్తము చేయటానికి దేవుని సంకల్పంలో ముందుకు కొనసాగుతాం. కాబట్టి నువ్వెవరైనా కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కావచ్చు,
వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీకి ఆయన వాగ్దానం చేశాడు, నేను నిన్ను శిక్షించను. దేవుడు శిక్షించే దేవుడు కాదు. నువ్వు ఆయన పాదాల పడి శరణ పెడితే తన కౌగిలికి చేర్చుకునే దేవుడే. మారు మనసు పొందు, మార్పు చెందు. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఆ స్థితిని ఆయన సముఖంలో విడిచిపెట్టి నీ స్థితి మార్చుకొని క్రీస్తును ధరించుకొని అనేకులకు సాక్షార్థమై ఉండటకు నీ బ్రతుకు మార్చుకుంటానంటే ఇప్పుడే యేసయ్య నిన్ను దర్శించబోతున్నాడు. ఈ క్షణమే నీలోకి రాబోతున్నాడే. నీలో ఏ కాఠిన్యం అయితే ఉందో, నీలో ఏ కాఠిన్యం అయితే ఉందో, నీలో ఏ దుర్నీతి అయితే ఉందో, ఏ దుష్టత్వం అయితే ఉందో, నీలో ఏ శాపం ఉందో, ఏ దోషం ఉందో, ఏ అపరాధం ఉందో, నీ మీద ఏ దేరుబాటు చేస్తుందో, ఏ పాపపు సంఖ్యల చేత నువ్వు కొట్టబడుతున్నావో ఆ సంఖ్యలు తెంచి దుష్టత్వముల పారద్రోలి క్రీస్తు రక్తము చేత కడిగి నేను పరిశుద్ధపరచాలని ప్రభు చూస్తున్నా. రక్తముల కడిగిన వెంటనే నీ దేహం అంతా వెలుగుమయమైపోతుంది. చిన్న పిల్లడి దేహంగా మార్చబడుతుంది, క్రీస్తు దేహంగా మార్చబడుతుంది, క్రీస్తు పోలులోకి వచ్చేస్తుంది. లోకముని నిలబడిచేయి, పాపముని నిలబడిచేయి, శత్రువుని మీదకి రాడు. నీకు విరోధం ఉన్న వారు కూడా నీ వశం అయిపోతారు, నీ పక్షం అయిపోతారు. ఎవరైతే నేను దూషించారో నీతో సమాధాన పడిపోతారు, నీ పాదాలపై పడిపోతారు. కారణం ఏంటంటే క్రీస్తు నీలో ఉన్నాడు. ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుణ్ణి అంగీకరించడానికి, గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి అవకాశం ఇస్తున్నాడు. అయితే ఈ సృష్టిలో నన్ను ఆరాధన చేయడానికి పిలిచాడా అని ఉప్పొంగిపోయి ఆనందించి సంతోషించిన దానికంటే నువ్వేమనుకోవాలంటే నా పాపము తినటానికి, నా శాపముని, నా పితృల శాపము, నా మీద ఉన్న శాపాన్ని, నాలో ఉన్నట్టు చెడ్డ క్రియలు, నాలో ఉన్నట్టు వంకర క్రియలు, వంకర బుద్ధులు, వంకర తలంపులు, నాలో ఉన్న చెడ్డదంతా తీసి నన్ను పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకి నేను లోబడాలని అనుకోవడమే ప్రాముఖ్యం. నువ్వు స్తుతించకపోతే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, కానీ నీలో కూడా తీస్తానని చూసావా? అందుకు నువ్వు పరుగులు రావాలి. నువ్వు నాకు అవసరం, నన్ను స్తుతించు, అందుకే నీలో తీసేస్తానని అంటున్నాడంటే అసలు నువ్వు స్తుతించకపోయినా నీకంటే చాలామంది ఉన్నారు, నువ్వు కాదు స్తుతించడానికి. నీ పాపము తీయడానికి ఆయన పిలిచాడు. అవి తీసుకున్నప్పుడు నువ్వు కూడా దేవుని స్తుతిస్తావు. మొత్తం ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయనకి ఎదురు పడతారు. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుతారు. ప్రభువారంటే మీరు వెళ్ళి ఊళ్ళో గ్రామంలోకి వెళ్ళి యాజకులు కనపరుచుకొని మోషే నియమించిన కాంతులు సంబంధించరండి అంటే 10 మంది వెళ్తారు, అందులో ఒకరు తిరిగి వస్తారు. బాగు చేస్తున్నందుకు దేవుని స్తుతిస్తూ ఉంటాడు ఆయన ఎంత ఉంది. ఆయన ఇచ్చే కాదు. అందుకే అన్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తాడంటే నువ్వు స్తుతిస్తావని, నువ్వు ఆరాధిస్తావని, నువ్వు గణపరుస్తావని, కీర్తిస్తావని. అందుకే నేను పిలిచాడని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను. అది సత్యమే కావచ్చు, కానీ ఎందుకు పిలిచాడంటే నీలో ఉన్న పాప, దోష, శిక్ష, నేర, శాపాన్ని తీసివేయడానికి పిలిచాడు. అందుకని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందుకే మనం ఈరోజు ఎవరో పాపాన్ని తీసుకుని ఎవరు లేని సృష్టిలో నువ్వు చేసే ప్రతి పాపపు కార్యాలు, పాపపు క్రియలు, లోక కార్యాలు, వ్యభిచార క్రియలు, మద్యము, దుష్టత్వము, దుర్నీతి, వీటిని తీసి ఎవరైనా మోసపడి సృష్టిలో ఎవరు ఒకవేళ ఉంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం. ఎందుకు నేను ప్రేమించాడు. నువ్వు నశించబడడం ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు, నువ్వు పాతాళానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. పాతాళం ఖాళీ అయిపోవాలి, పరలోకం నిండిపోవాలి. అయితే దేవుని స్తోత్రం. పాతాళంలో ఎవరు ఉండకూడదు, అది దేవుని ఉద్దేశం. పాతాళంలో ఉండాలి అనుకున్నవాడు ఎవడు
క్రీస్తు మాటను వినడవాడు, క్రీస్తుని అంగీకరించి క్రీస్తు యందు భయభక్తులు కలిగి ఆయన మాట చొప్పున విని ఆ మాటకు లోబడి ఆయన ఎదుట సాగన పడేవాడు క్రీస్తు పరలోకంలో ఉంటాడు. అమ్మా, వారు ఎవరు నిన్ను శిక్షించలేదు కదా, నేను శిక్షించను, సమాధాన గలదానివై ఇంకెప్పుడు పాపం చేయదు. ఎన్నిసార్లు పాపం చేస్తాం, ఎన్నిసార్లు రక్తంలో కడగబడతాం, ఎన్నిసార్లు క్రీస్తుని బాధ పెడతాం, ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపుతాం, ఎన్నిసార్లు ఆయన వేదన పరుస్తాం, ఎన్నిసార్లు తండ్రి దగ్గర నీ కొరకు ఆయన కన్నీళ్లు విడాలి, పశ్చాత్తాపడాలి. క్రీస్తు కన్నీళ్లు విడవలేదా రాజు కోసం? ముమ్మారు విడిచారు. యెషయా గ్రంథంలో ఆయన వేదన చెందట్లేదా మొదటి అధ్యాయంలో? ఆకాశానికి భూమికి చెప్పి ఎందుకో తెలుసా? రక్తమాంసాలతో ఈ భూమి మీదకి వచ్చి నీ రక్తమాంసాల్లో పాలుభాగస్తులైపోయి నీతో ఏకమైపోయి ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో చెప్తారు, మన మధ్య నివాసం నుండి మనతో కాపం నుండి 3వ వచనం రాయాలి. మరి అప్పుడు ఆయనకి రక్తమాంసాలు కలిగి ఉన్నాయి కదా. ఆయన రక్తము ద్వారా నేను సంపాదించినట్టు నీవు, ఆయన స్వరక్తం అనేటి నీవు, ఆయన సొత్తు అనేటి నీవు నరకంలోకి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. ఆయన నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవడం, లోకం బాగుందనుకో నువ్వు వెళ్ళిపోవడం నీకు సంతోషమే, కానీ ఆయనకి అది అలా ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొంది అందరము గొర్రె పిల్ల విందు మహోత్సవంలో ఉండాలనే ఆయన యొక్క ఆలోచన, ఆయన ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన సంకల్పం. ఎవరు నశించుకోకూడదు. ఈ సృష్టి అంతా, సృష్టి యావత్తు ఆయనతో ఉండాలి. పాతాళం ఖాళీ అయిపోవాలి, పరలోకము నిండిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆయన ఉద్దేశం. అందుకే ఆమె వ్యభిచారంతో తీసుకురాని, నువ్వు లోకంలోనే ఉండు, పాపంలోనే ఉండు. పాపాన్ని లోకాన్ని జయించి పాపాన్ని కడిగివేయడానికి ఆయన సిద్ధ మనసుతో రక్తం నీకు ఇచ్చాడు. వచ్చి నీ పాపాన్ని కడగడానికి ఆయన రక్తం కాల్చాడు. లోకాన్ని జయించడానికే ప్రాణాలు పెట్టాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరట? లోకాన్ని జయిస్తాడు. శారీరక కార్యాలు పుట్టినవాడు పాపమును కనుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు క్షమించే నిన్ను కూడా ప్రేమించి నీవు నా సొత్తు అని అక్కడ ఆ వ్యభిచారం గల స్త్రీని శిక్షింపకుండా తన బిడ్డగా అర్థం చేయొచ్చు. మరి నువ్వు మాట విని ఆ స్త్రీ పాపము చేయకుండా ఉన్నట్లు నువ్వు ఉండగలుగుతున్నావా? లోకం అనే వెలుగులోకి వచ్చింది, క్రీస్తు అనే వెలుగులోకి వచ్చింది, క్రీస్తు జీవపు వాట వెలుగులోకి వచ్చింది. మరి నువ్వు రాగలుగుతున్నావా? ఎన్నిసార్లు హెచ్చరిస్తారు, ఎన్నిసార్లు బోధిస్తారు? పరిచయాలు, సర్దికేలు, శాస్త్రంలాగా ఉన్నావా? క్రీస్తులాగా ఉన్నావా? మనం ప్రశ్నించుకోవాలి. మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మ. నా ద్వితీయ కుమారుడు నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం రక్తం కార్చి, నిన్ను ప్రేమించి ఆ పాపము దోషము ఆయన భరించి నా కుమారులా ఉండమని ఆయన పోలికనిస్తే అలా ఉండాలని ఇష్టపడుతున్నావా? నన్ను బాధించి వేధించి నా పిల్లలను శోధించు దుఃఖపరుస్తున్న సర్దికేలు, పరిచయలు, శాస్త్రంలా ఉండాలనుకుంటున్నావా? నువ్వు శాస్త్రులు, పరిచయలు, సర్దికేలా ఉంటే పాతాళమే, ఇంకా వేరు దారి లేదు. నువ్వెవరినైనా శోధించి కానీ తండ్రి అయిన దేవుని శోధించు, మనసును శోధించు. ఒకరోజు కాకపోతే ఒకరోజు నీకు మార్పు వస్తుంది. తండ్రి అయిన దేవుని శోధించిన వాడికి మార్పు లేదు. అపవిత్ర ఆత్మ పట్టిన వాడు మాత్రమే శోధిస్తారు. అపవాదు యొక్క అనుచరులు మాత్రమే తండ్రి అయిన దేవుని శోధిస్తారు. సర్ప సంతానం మాత్రమే శోధిస్తారు. అపవాదు యొక్క ఆత్మ మాత్రమే శోధిస్తారు. అంటే దేవుడిని శోధించడానికి మన వ్యాపారి వారు మనం అడగాలి, అయ్యా తండ్రి
నేను ఎక్కడ సరిగ్గా నీకు లోబడట్లేదు, ఎక్కడ నీ మాట వింటలేదు, ఎక్కడ నీకు ఇష్టడిగా జీవించలేకపోతే, ఇష్టాలుగా బ్రతకలేకపోతున్నాను. ఒకసారి నన్ను చూడు, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, నన్ను చక్కగా దిద్దు, శిక్షించు. నేను దిద్దుబాటు చేసుకోవడం అలా కాకుండా దావీదు గారు దిద్దుబాటు నాకు అసహ్యం అన్నాడు కదా 56 కీర్తన. ఆ దిద్దుబాట్లు అవి ఉండకుండా నీ రక్తంలో కడిగి నన్ను సరిచేసి నీ వాక్యం అనే వస్త్రంలో ధరింపజేసి ఆత్మచేత అనుదినము నన్ను నడిపించి మరలా ఈ లోకం వైపు కానీ, పాపం వైపు కానీ, ఈ లోక సంబంధమైన దుష్టత్వం వైపు కానీ, చెడ్డ కార్యాలు, చెడ్డ క్రియలు, కీడు వైపు చూడకుండాట్లుగా నా కన్నులకు భాషికమనే వాక్యమును ధరింపజేసి నీ వైపు చూసి, నీ వైపు కన్నులెత్తి నీ ప్రార్థించే కృప నాకు దయచే ప్రభా. నీవే నాకు ఆధారం, నీవు తప్ప మరొక ఏది నాకు ఆధారం కాదు. నేను పడుకున్నా, కూర్చున్నా, లేచినా, ఏ స్థితిలో ఉన్నా నా కన్ను నిన్నే చూడాలి, నా నోరు నిన్నే స్తుతించాలి, నా దేహం అంతా నిన్నే మహిమపరచాలి. మరి కాలు మొదలు నిలెత్తి వరకు నీవు తప్ప నా మీద అధికారి ఎవరు ఉండలేదు. నేను పూర్తిగా నీకు సరెండర్ అవుతున్నాను. నా మీద నీకు అధికారాన్ని ఉంటున్నాను. నా కుటుంబం మీద, నా ఇంటి మీద, నా బంధువులు, నా తండ్రింటి వారి, నా తల్లింటి వారి మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాయా. దయచేసి నన్ను దర్శించు, నన్ను సరిచేయి, నన్ను నీలో చిగురించి నీ వెలుగులో నన్ను నడిపించు, నీ మాటలో నన్ను కొనసాగించు. నువ్వు నడిపించే మార్గంలో నడిచి, నీ త్రోవలో నడిచి, నీ కట్టడాలను, నీ సంకల్పించడం, నీ ప్రణాళిక కొనసాగుతున్నట్టు నేను అనేకుడికి మాదిరిగా ఉన్నట్లుగా, అనేకులు నడిపించే ఒక చక్కటి నీ స్వరూపము కలిగిన వాడిగా తీర్చిదిద్దు ప్రభావం. ఎప్పుడైతే ఆయన మాట విన్న మాటకు లోబడతావో దేవుడైన యేసయ్య నీ పక్షంగా నిలిచి నిన్ను గెలిపించుటకు, నిన్ను మాదిరిగా సమస్త జనులకు నిలబెట్టుటకు ఎన్నెంతో ఉండి నిన్ను నడిపిస్తాను. అయితే నువ్వు దేవుని రాజ్యంలో స్థాపించి ఆయన పక్షంగా నిలిచి నిన్ను గెలిపించిన అపవాదుని అనగదొక్కిన క్రీస్తు పక్షంగా నిలిచి ఆయన రాజ్యమును స్థాపించడానికి యుద్ధోపకరణాలు ధరించుకున్న సైనికుడి వలె క్రీస్తు రాజ్యము స్థాపించడానికి నిలబడి దేవుడు నీ పక్షంగా నిలబడినందుకు నీవు దేవుని పక్షంగా నిలబడి ఆయన రాజ్యం స్థాపించే వరకు, నీ శ్వాస విడిచే వరకు, నీ యొక్క సిలువ పోరాటంలో సిలువ సింహాసనం నుండి మన తండ్రిలో దేవుడు ఉండే వరకు నీ పోరాటం ఆగక సాగిపోయే కృప వాక్యమైన వారికి, సంఘముకు, మనకు అందరికీ తోడై పరిశుద్ధాత్మ సిలువ సాక్షిగా మనందరికీ కొనసాగుతూ ఉన్నాక. ఆమేన్. హల్లెలూయా.